అప్పు నుంచి బయటపడటానికి మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే నిజాయితీగా నిజాన్ని ఎదుర్కోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఒక డైరీ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, అసలు మీకు ఉన్నటువంటి అప్పులేంటో రాయండి. నోట్స్లో రాస్తారా లేక ఎక్సెల్ షీట్లో తయారు చేస్తారా? మీరు అప్పులన్నీ రాయండి. మీకు ఏమేమి అప్పులు ఉన్నాయి? మీ పర్సనల్ లోన్స్ ఏమున్నాయి, హోమ్ లోన్ ఏముంది, కార్ లోన్ ఏమన్నా ఉందా, ఎడ్యుకేషన్ లోన్స్ ఏమున్నాయా, సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయి, అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయి, ఎవ్రీ మంత్ పే చేయాల్సింది ఏముంది, లాంగ్ టర్మ్ లోన్స్ ఏమేమి ఉన్నాయి. అప్పులని రాయటమే కాకుండా ప్రతి అప్పుకి కేవలం హ్యాండ్ లోన్ తీసుకున్నారా లేక ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయాలా, ఇంట్రెస్ట్ పే చేస్తే దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోమ్ లోన్ ఉంది 8.5% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, కార్ లోన్ 9% అయ్యి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ 10% అయ్యి ఉండొచ్చు, అన్సెక్యూర్డ్ లోన్స్ 20% అయ్యి ఉండొచ్చు, పర్సనల్ లోన్స్ 2 to 3% అయ్యి ఉండొచ్చు. అంటే పర్ మంత్ ఈ విధంగా చూసుకుంటూ వస్తే అసలు దేనికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, మీరు ఎక్కడ ఎక్కువ లాస్ అవుతున్నారు అనేది క్లియర్గా ఒక రాసుకున్న తర్వాత దాన్ని ఆర్డర్లో ప్లే చేయండి. ఎక్కువగా ఇంట్రెస్ట్ దేనికి ఉందో అది పైన రాయండి. హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ పోతుంది, అక్కడ నుంచి నెమ్మదిగా తక్కువ ఇంట్రెస్ట్ ఏముంది, అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నటువంటి అప్పులు ఏమున్నాయి, హ్యాండ్ లోన్స్ ఏమున్నాయి, ఇది ఒకటి క్లియర్గా చేసి హైలైట్ చేసుకోండి, అండర్లైన్ చేయండి, స్టార్ మార్క్ పెట్టండి. ఏదైతే మిమ్మల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుందో, ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పోతుందో దాన్ని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలి? మొదట అప్పు ఏది తీర్చాలి అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఏదైతే టాప్ లెవెల్లో రాశారో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఆ అప్పే ముందు క్లియర్ చేయాలి. ఏ అప్పు అయితే మిమ్మల్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుందో ఫస్ట్ దాన్నే క్లియర్ చేసేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్, హైయెస్ట్ 35% వరకు ఉండొచ్చు. అయితే దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి. ఆ తర్వాత హైయెస్ట్ రేట్ ఎక్కడ ఉంది ఆ నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేయండి. లేకపోతే ఎక్కడైతే ఎక్కువ ప్రెజర్ ఉందో దాన్ని క్లియర్ చేద్దాము అన్న ఆలోచన కాదు, ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది కావాలి. ఈ అప్పు తీర్చడంలో ఈ సీక్వెన్స్ కాకుండా మరొక సీక్వెన్స్ ఏంటిది చాలా మంది ఫాలో అయ్యేది ఏంటంటే చిన్న చిన్న అప్పులు ముందు తీర్చేస్తాను. ఇంతమంది ఏమనుకున్నాము, పెద్ద భారంగా ఉంది క్లియర్ చేయాలనుకున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే చాలా మంది చేసేదంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, 1000 రూపాయలు, 500, 5000, 10,000, ఒక 20,000, లక్ష, చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందు క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకని ఎప్పుడైతే చిన్న చిన్నవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారో ఒక అప్పు క్లియర్ అయిపోయింది, 2 అప్పులు క్లియర్ అయిపోయాయి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పు రీపే చేసేస్తున్నాను, క్లియర్ అయిపోతుంది, పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మార్కెట్లో కూడాను 10 మందికి తెలుస్తుంది అప్పులు క్లియర్ చేసేస్తున్నాడు అని చెప్పేసి. దీనివల్ల రిప్యుటేషన్ కూడా పెరుగుతుంది, పేరు కూడా నిలబడుతుంది. అయితే మరి ఈ 2 పద్ధతులు ఏ పద్ధతి కరెక్ట్ సార్ అంటే మీ సిచ్యుయేషన్ బట్టి, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. నన్ను అడిగితే మాత్రం నేను చెప్తాను, చిన్న అప్పు తీర్చడం కాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడైతే పే చేస్తున్నారో, ఎక్కువ లాస్ ఎక్కడైతే అవుతున్నారో దాన్నే ఫస్ట్ క్లియర్ చేయడము టెక్నికల్గా పర్ఫెక్ట్. ఎందుకంటే లాస్ అవ్వకుండా ఉంటారు. కాకపోతే మీ ఆలోచన బట్టి ఏది బాగుంటుంది, మీ ఆలోచన బట్టి ఏది చేయాలన్నది మీరు నిర్ణయం తీసుకోండి. ఒక డిసిషన్ తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి.